హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? దిస్ ప్రియా ఫ్రమ్ లండన్. రిటైర్మెంట్ తరువాత అనే ఈ ఒక కథ క్రియేట్ అవ్వడానికి ఇది ఎలా క్రియేట్ అయింది ఈ కథ అని చెప్పడానికి నేను వచ్చాను. నాకు చిన్నప్పటి నుండి చందమామ కథలు అని చెప్పేసి, బాలల కథలు, బాలమిత్ర కథలు అని చెప్పేసి అండ్ ఈ నాకు చిన్నప్పటి నుండి ఈ కథలు ఇలాంటి చందమామ కథలు ఇలాంటి స్టోరీస్ అని నాకు చదవడం చాలా ఇష్టం. సో అలా నేను స్టోరీస్ బుక్స్ అని నేను చాలా కొన్నాను. చందమామ కథలైతే పిచ్చి పిచ్చిగా నేను కొన్ని చదివాను. సో అప్పటి నుండి నాకు చిన్నప్పటి నుండి స్టోరీస్ చదవడం అంటే చాలా ఇష్టము. ఇప్పటి వరకు ఆ ఇంట్రెస్ట్ అనేది మనకు పోలేదు. నేనేం చేశాను అంటే లాస్ట్ ఇయర్ వచ్చేటప్పుడు, లండన్కి వచ్చేటప్పుడు ఒక డజన్ బుక్కులు పట్టుకొచ్చేసాను, చిన్నపిల్లల కథలు. ఇప్పుడు కూడా చిన్నపిల్లల కథలే చదువుతున్నాను. నీతి కథలు అని చెప్పేసి కొన్ని చిన్నపిల్లలకు నీతి కథలు అని చెప్పి ఒక బుక్. ఆ బుక్లో నేను కొన్ని స్టోరీస్ చదివిన తర్వాత రిటైర్మెంట్ అనే కథ చదివాను. సో ఈ కథ చదివిన తర్వాత అయితే నాకు అనిపించింది, సో మనం కూడా ఈ కథ రిటైర్మెంట్ బేస్ పైన ఒక స్టోరీ వేయచ్చు కదా. ఎందుకు రిటైర్మెంట్ అంటే ఎందుకు నాకు ఈ కథ నచ్చింది అని చెప్పేసి దానికి ఒక కారణం ఉంది. అది నేను ఈ కథ మీరు వినండి, చూడండి. ఈ కథ మీరు చూసిన తర్వాత నేను చెప్తాను అది ఏంటి, ఎందుకు నేను ఈ కథ చెప్పానని చెప్పేసి. ఓకేనా? సో అదే ఆ రిటైర్మెంట్ అలా క్రియేట్ అయింది ఈ స్టోరీ. ఆ తర్వాత నేను ఆ స్టోరీని అంటే ఆ కాన్సెప్ట్ నేను తీసుకున్నాను, రిటైర్మెంట్ అన్న వర్డ్ తీసుకున్నాను. సో నేనే ఈ ఓన్గా ఈ స్టోరీని క్రియేట్ చేసుకున్నాను. క్రియేట్ చేసి అండ్ దానికి నాకు కొన్ని విషయాలు నేను యాడ్ చేశాను. సో కొన్ని సీన్స్ యాడ్ చేశాను. సో ఎందుకు ఆ సీన్స్ యాడ్ చేశాను అనే దానికి రీజన్ కూడా ఈ కథ మీరు చూడండి, దాని తర్వాత నేను చెప్తాను. ఓకేనా? సో కథలోకి వెళ్ళిపోదామా? చిత్తూరు జిల్లాలోని ఒక ప్రశాంతమైన గ్రామంలో రామచంద్రరావు గారు నివసించేవారు. ఆయన ప్రభుత్వ కార్యాలయంలో 40 సంవత్సరాలు పనిచేసి మంచి పేరు సంపాదించారు. గ్రామంలో ఎవరైనా ఆయన గురించి మాట్లాడితే ఒక మాట తప్పకుండా చెప్పేవారు, రామచంద్రరావు గారు అంటే క్రమశిక్షణ, నిజాయితీకి ప్రతీక అని. అలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు ఆయన రిటైర్మెంట్ రోజు రానే వచ్చింది. ఆఫీసులో చిన్న వీడ్కోలు సభ జరిగింది. సహోద్యోగులు అందరూ ఆయన చుట్టూ చేరారు. సార్, మీరు మాకు ఒక మంచి గురువు. మీలా పనిచేయడం నేర్చుకోవడం మా అదృష్టం అని ఒక యువ ఉద్యోగి చెప్పాడు. అందరూ చప్పట్లు కొట్టారు. ఆయనకు పూలదండ వేసి శాలువా కప్పారు. ఆ రోజు సాయంత్రం ఇంటికి తిరిగి వస్తూ రామచంద్రరావు గారు ఒక క్షణం ఆగిపోయారు. ఇప్పటి నుంచి నా జీవితం ఎలా ఉంటుంది అని ఆయన మనసులో అనుకున్నారు. మరుసటి రోజు ఉదయం ఆయన ఆలస్యంగా లేచారు. కిచెన్లో భార్య సీతమ్మ కాఫీ తయారు చేస్తుంది. ఇవాళ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు కదా అని ఆమె సరదాగా అడిగింది. రామచంద్రరావు గారు నవ్వుతూ చెప్పారు, అవును, ఇప్పుడు నా బాస్ నువ్వే. అప్పటికే కొడుకు సురేష్ కూడా వచ్చాడు. నాన్న, ఇప్పుడు మీరు విశ్రాంతిగా ఉండండి, మీకు ఇష్టమైన పనులు చేసుకోండి అన్నాడు. అప్పుడే మనవరాలు అనన్య పరిగెత్తుకుంటూ వచ్చింది. తాతయ్య, మీరు ఇప్పుడు ఫ్రీనా? అయితే నాకు మ్యాథ్స్ హోంవర్క్ చేయించాలి. మనవడు రాహుల్ వెంటనే వచ్చాడు. మరి నా క్రికెట్ ఆడాలి. ఇంట్లో అందరూ పెద్దగా నవ్వేశారు. మొదటి కొన్ని రోజులు సరదాగా గడిచాయి. టీవీ చూసేవారు, పేపర్ చదివేవారు, స్నేహితులతో మాట్లాడేవారు. కానీ కొద్ది రోజుల తర్వాత ఆయనకు ఖాళీగా ఉన్నట్లుగా అనిపించింది. సీతమ్మ గమనించింది. మీరు చాలా ఆలోచిస్తున్నట్లు ఉన్నారు అంది. ఆఫీస్ పని లేకపోవడం కొంచెం విచిత్రంగా ఉంది అని ఆయన చెప్పారు. సీతమ్మ నవ్వుతూ చెప్పింది, రిటైర్మెంట్ అంటే ఖాళీగా కూర్చోవడం కాదు, మనకు ఇష్టమైన పనులు చేయడానికి వచ్చిన కొత్త అవకాశం. ఆ మాట ఆయన మనసులో కొత్త ఆలోచనను కలిగించింది. రామచంద్రరావు గారికి చిన్నప్పటి నుండి సంగీతం మీద ఆసక్తి ఉంది. కానీ ఉద్యోగం వల్ల నేర్చుకునే అవకాశం రాలేదు. ఒకరోజు ఆయన పట్టణానికి వెళ్ళి ఒక చిన్న కీబోర్డ్ కొనుక్కొచ్చారు. కొడుకు ఆశ్చర్యపోయాడు. నాన్న, ఈ వయసులో మ్యూజిక్ నేర్చుకుంటారా? రామచంద్రరావు గారు నవ్వుతూ చెప్పారు, నేర్చుకోవడానికి వయసు అడ్డు కాదురా అని. మొదటి రోజుల్లో ఆయన వాయించిన స్వరాలు కొంచెం విచిత్రంగా వినిపించాయి. మనవడు రాహుల్ నవ్వుతూ ఇలా అన్నాడు, తాతయ్య, ఇది పాట కాదు, ఇది ట్రాక్టర్ స్టార్ట్ అవుతున్న శబ్దంలా ఉంది. ఇంట్లో అందరూ నవ్వేశారు. రామచంద్రరావు గారు కూడా నవ్వుతూ చెప్పారు, పర్వాలేదురా, ఇంకొన్ని రోజుల్లో మంచి పాట వింటావులే. కొన్ని వారాల తరువాత ఆయన నిజంగానే ఒక చిన్న పాటను బాగా వాయించడం నేర్చుకున్నారు. మనవరాలు అనన్య ఆయనతో పాటు పాట పాడింది. ఆ రోజు ఇంట్లో చిన్న సంగీత కార్యక్రమమే జరిగింది. రామచంద్రరావు గారికి చిత్తూరు జిల్లాలో 10 ఎకరాల భూమి ఉంది. ఉద్యోగం వల్ల ఆయన దానిని ఎక్కువగా చూసుకోలేకపోయారు. ఒకరోజు ఆయన ఆ పొలానికి వెళ్ళారు. చుట్టూ పచ్చని గాలి, చెట్లు చూసి ఆయన మనసు ప్రశాంతంగా మారింది. అప్పుడు ఆయన అనుకున్నారు, ఇక్కడే నా కొత్త జీవితం ప్రారంభమవుతుంది.
ఆయన ఆర్గానిక్ వ్యవసాయం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. గ్రామంలో ఒక రైతు ఆశ్చర్యపోయాడు. రావుగారు, ఈ వయసులో మళ్ళీ వ్యవసాయమా అని. రామచంద్రరావు గారు చిరునవ్వు నవ్వి ఇలా అన్నారు, మొక్కలు పెంచడానికి వయసు అడ్డు కాదు అని. అలా ఆయన కూరగాయలు, పండ్లు, పూలు పెంచడం ప్రారంభించారు. మనవళ్ళు వారాంతాల్లో ఆయనతో పొలానికి వెళ్ళేవారు. రాహుల్ ఒకసారి ఇలా అడిగాడు, తాతయ్య, ఈ మొక్కలు ఎందుకు అంత నెమ్మదిగా పెరుగుతున్నాయి? రామచంద్రరావు గారు ప్రేమగా చెప్పారు, మనిషి కూడా అలాగేరా, కష్టపడి చూసుకుంటేనే ఎదుగుతాడు. కొన్ని నెలల తరువాత ఆ 10 ఎకరాల భూమి పచ్చగా మెరిసింది. గ్రామంలో అందరూ ఆశ్చర్యపోయారు. సాయంత్రం రామచంద్రరావు గారు గ్రామంలోని పిల్లలకు ఉచితంగా పాఠాలు చెప్పడం కూడా ప్రారంభించారు. పిల్లలు ఎంతో ఆసక్తిగా వచ్చేవారు. ఒకరోజు ఒక బాలుడు అడిగాడు, సార్, మీరు రిటైర్ అయ్యాక కూడా ఎందుకు ఇంత బిజీగా ఉన్నారు అని. రామచంద్రరావు గారు చిరునవ్వు నవ్వి ఇలా అన్నారు, రిటైర్మెంట్ అంటే పని ముగింపు కాదు, జీవితం కొత్తగా ప్రారంభమయ్యే సమయం. ఇప్పుడు ఒక సాయంత్రం ఇంట్లో అందరూ కలిసి కూర్చున్నారు. రామచంద్రరావు గారు కీబోర్డ్ వాయిస్తున్నారు. మనవరాలు పాట పాడుతోంది. మనవడు తాళాలు వేస్తున్నాడు. సీతమ్మ ఆనందంగా చూస్తోంది. కొడుకు సురేష్ నవ్వుతూ ఇలా అన్నాడు, నాన్న, మీరు రిటైర్ కాలేదు, మీరు కొత్త జీవితం ప్రారంభించారు. రామచంద్రరావు గారు ఆకాశం వైపు చూసి చిరునవ్వు నవ్వారు. జీవితం ఆఫీసు గేటు దగ్గర ఆగిపోదు. మన కలలు మొదలయ్యే చోటే కొత్త జీవితం ప్రారంభమవుతుంది. ఈ కథ నుండి మనం కొన్ని విషయాలు గ్రహించాలి. రిటైర్మెంట్ జీవితం ముగింపు కాదు, అది కొత్త ప్రారంభం. కొత్త హాబీలు నేర్చుకోండి, ప్రకృతితో కలిసి జీవించండి, కుటుంబంతో సమయం గడపండి, మీ అనుభవాన్ని సమాజంతో పంచుకోండి. వయసు పెరిగినా కలలు ఆగకూడదు. సో మై ఫ్రెండ్స్, సో కథ నచ్చిందా? ఎస్. ఇప్పుడు చాలామంది రిటైర్మెంట్ అయిన తర్వాత కొంతమందికి అయితే ప్లాన్స్ ఉంటాయి. రిటైర్మెంట్ తర్వాత నేను ఇది చేయాలి, అది చేయాలి, బిజినెస్ చేయాలి, లేకపోతే నా హాబీస్ ఉంటాయి, నేను అది నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి, ఏం చాలా ఉంటాయి. రిటైర్మెంట్ తర్వాత కూడా చాలా ప్లాన్స్ ఉంటాయి. కొంతమందికి ఉండదు. అంటే ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత ఏం చేయాలబ్బా అని చెప్పి ఆలోచించకండి. రిటైర్మెంట్ అయిన తర్వాత ఈ కథ చూడండి, ఈ కథ వినండి. ఈ కథ చూసిన తర్వాత చాలామందికి రిటైర్మెంట్ తర్వాత ఏం చేయాలి, రిటైర్మెంట్ తర్వాత కూడా మనకు ఒక లైఫ్ మనకంటూ ఒక లైఫ్ ఉందని చెప్పేసి చాలామందికి అర్థమై ఉంటుంది. ఇది ఒక చిన్న హోప్ఫుల్ కథగా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ ఇందులో ముఖ్యంగా ఈ కథ ఎందుకు రిటైర్మెంట్, నేను చెప్పాను కదా ముందుగానే, ఎందుకు ఈ రిటైర్మెంట్ అన్న కాన్సెప్ట్ తీసుకున్నానని చెప్పేసి అంటే, దట్స్ బికాస్ ఆఫ్ మై ఫాదర్. మా నాన్నగారు కూడా రిటైర్మెంట్. మా నాన్నగారు ఈబీలో వర్క్ చేశారు. ఏపీఎస్ఈబీ ఈబీలో వర్క్ చేసి రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన కూడా ఒక 10 years పైన అయిపోయింది. సో మా నాన్న రిటైర్ అయిన తర్వాత మా నాన్న ఒకరోజు నాకు చెప్పారు, నాకు కీబోర్డ్ కావాలి, నాకు మ్యూజిక్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది, సో నాకు కీబోర్డ్ తీసుకొచ్చి ఇవ్వు అని చెప్పి. నేను అప్పుడు బెంగళూరులో ఉన్నాను. సో బెంగళూరులో నుండి నేను కీబోర్డ్ తీసుకెళ్ళి ఇచ్చాను. సో ఆ కీబోర్డ్ తీసుకెళ్ళి ఇచ్చి ఒక 10 years పైన అయిపోయింది. మా నాన్న కీబోర్డ్ నేర్చుకుంటున్నారు. మా నాన్న టైం ఉన్నప్పుడల్లా ఎవరైనా కీబోర్డ్ నేర్పిస్తున్నారు, ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కీబోర్డ్ నేర్చుకున్నారు. సో ఇంట్లోనూ కీబోర్డ్ ప్రతిరోజు మా నాన్న కీబోర్డ్ వాయిస్తుంటారు. సో మా నాన్న ఈ కీబోర్డ్ సీన్ ఎందుకు పెట్టానంటే దాని వెనకాల రీజన్ మా నాన్నగారే. సో మా నాన్న ఇన్స్పైర్ అయ్యే నేను ఈ రిటైర్మెంట్ అండ్ కీబోర్డు, సో ఇవన్నీ నేను మా నాన్న ఇన్స్పైర్ అయ్యి మా నాన్నని మైండ్లో పెట్టుకొని ఈ స్టోరీని క్రియేట్ చేశాను. సో మీరు కూడా సపోజ్ మీ రిటైర్మెంట్ తర్వాత మీకు కూడా ఇలా ఏం చేయాలని ఆలోచించకండి. సో రిటైర్మెంట్ తర్వాత కూడా మీకు ఇంకా చెప్పాలి, రిటైర్మెంట్ తర్వాత చాలా టైం ఉంటుంది. మీరు అనుకున్నవన్నీ మీరు చేయొచ్చు రిటైర్మెంట్ తర్వాత. సో ఇలా రిటైర్ అయ్యే వాళ్ళ కోసం ఎవరైనా రిటైర్మెంట్ అవుతున్నారంటే వాళ్ళకు ఆల్ ది బెస్ట్. అండ్ ఈ కథని వినండి, చూడండి. ఈ కథని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బోలెడని కథలు కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రిటైర్మెంట్ లాంటి కథలే కాదు, చిన్నపిల్లల కథలు కూడా ఉన్నాయి నా ఛానల్లో. నేను అప్లోడ్ చేశాను రీసెంట్గా చిన్నపిల్లల కథలు కూడా. అండ్ ఇకపైన ప్రతిరోజు నేను ప్రతిరోజు కాకపోయినా అట్లీస్ట్ వీక్లీ ఒక 2-3 కథలు వేయడానికి ట్రై చేస్తాను. సో కథలు వినండి, చూడండి, మీ సర్కిల్లో అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ కథతో మళ్ళీ కలుద్దాము. ఇంట్రెస్టింగ్ వీడియోతోనూ మళ్ళీ కలదు. నా ఛానల్లో కథలు మాత్రమే కాదు, ఇంకా బోల్డ్ అన్ని వీడియోస్, లండన్ గురించిన బోల్డ్ అని వీడియోస్ చాలా వీడియోస్ వేస్తున్నాను, వెళ్ళి చూడండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూద్దాం. టాటా బాయ్. దిస్ ప్రియా సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ లండన్.